నియోజకవర్గంలోని ప్రజలందరికీ మరింత దగ్గరగా ఉండేందుకు వైద్య ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రి తనిఖీ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇక్కడ అన్ని సమస్యలే ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో మరిన్ని మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో 10,000 నుంచి 25,000 మంది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజా వైద్య ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పేందుకు ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్, రాష్ట్ర వైద్య శాఖ అధికారులతో పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను వివరించినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో వైద్య ఆసుపత్రి అధికారులు చిన్నకోటి నాయక్, ఆసుపత్రి సూపరింటెండెంట్ శాంతి కిరణ్, తెలుగుదేశం రాష్ట్ర నేత ఎంఎస్ బేగ్, భాజపా నేతలు అడ్డూరి శ్రీరామ్, పట్నాయక్, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, జనసేన నాయకులు తిరుపతి అనుష, సురేష్, ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ సమస్యలు చూస్తూ ఉంటే అన్ని సమస్యలుగానే ఉన్నాయి. నాయక్ గారితో, కోఆర్డినేటర్ గారు అంటే 6 హాస్పిటల్స్కి డాక్టర్ నాయక్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత డాక్టర్ శాంతి కిరణ్ గారు వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ సమస్యలు. వాటన్నిటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు, తర్వాత స్టాఫ్ సమస్యలు, కొంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదట. అవన్నీ కూడా తీసుకొని కన్సాలిడేటెడ్గా తీసుకొని వస్తే అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, తర్వాత మన వైద్య శాఖ వర్యులు సత్యకుమార్ గారితో కూడా మాట్లాడి ఏం కావాలో అవి చేపిస్తా అని చెప్పాను. పేషెంట్లు ఉన్న పరిస్థితుల్లో బాగానే ఉంది, కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అదే అవన్నీ కూడా ఇప్పుడే కదా స్టడీ చేసి, కన్సాలిడేట్గా స్టడీ చేసి, ఈ నియోజకవర్గంలో 2,50,000 మంది ఉంటే ప్రతి 25,000 మందికి ఫస్ట్, తర్వాత 10,000 మంది చొప్పున ఒక పిహెచ్సి సెంటర్ కానీ, అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు కానీ పెట్టించాలి. ఆ స్టడీ చేయడానికి 3D మ్యాపింగ్ చేస్తున్నారు, ఆల్రెడీ ఆర్డర్ చేశారు. అది చేసి చేపిద్దాం.